This is Kavita with a difference. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. భారతీయుడు అన్నమయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించి గృహలక్ష్మిగా ప్రతి తెలుగింట్లోనూ ప్రవేశించినటువంటి సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, క్రికెట్ లవర్, అడ్వకేట్, ఆర్టిస్ట్ కస్తూరి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. కస్తూరి గారు, నమస్కారం అండి. హలో కవిత గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఎలా ఉన్నారు మీరు? యా ఓకే. మీ ఆశీస్సులు అన్ని సోఫా సో గుడ్. ఇప్పుడంతా ఎలా ఉన్నారంటే ఇప్పుడు వరకు బాగున్నాము అని చెప్పడం వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ వేవ్ కరోనాలో అప్పుడు మాట్లాడుకున్నాము అండ్ సెకండ్ వేవ్ కరోనా టైంలో మళ్ళీ మాట్లాడుకుంటున్నాము. అన్ని ఆన్లైన్ కాల్స్, జూమ్ కాల్స్ ఇవే అవుతున్నాయి. హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా అనేది ఎలా ఉంది? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. షూటింగ్ ఏమో కొంచెం ఆగిపోయింది కరోనా వల్లనే. ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఎక్కడైనా పొరపాటులు జరుగుతూ ఉంటాయి. మనం మళ్ళీ ఆగిపోతాము, ఇలా అవుతుంది. ఫస్ట్ వేవ్ లో మనకి అంత తెలీదు, కానీ చాలా నేను అప్పుడు తమిళనాడులో ఉన్నాను. ఫస్ట్ వేవ్ లో యుఎస్ఏలో ఉన్నాను. ఐ వెంట్ ఆన్ వందే భారత్ ఫ్లైట్ బ్యాక్ హోమ్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ వర్క్ ఓన్లీ. అప్పుడైతే మనం చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము, లాక్డౌన్స్ పెట్టాము. ఇప్పుడైతే లైట్ తీసుకున్నాం అండి. దానివల్లనే సెకండ్ వేవ్ లో ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అందరూ మా ఇంట్లోనే చావులు వచ్చినాయి. ఇట్స్ బ్యాడ్ కదండి. ముందు లాస్ట్ వేవ్ లో అయితే ఎవరో చనిపోయారు, ఓ ఆయన పోయారా అని మనం వింటాము. ఇప్పుడు మా ఇంట్లోనే, మా కుటుంబాల్లోనే అవుతుంది. మా ఫ్రెండ్స్, ఇప్పుడు నా కోస్టార్స్ అందరికీ ఉంది. సో ఎవరికో వచ్చింది అనేది పోయి ఇప్పుడు అందరికి వస్తుంది. ఏమో. వాట్ అబౌట్ దిస్ మ్యామ్? అంటే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయిందా, లేకుంటే ముందుగానే దీన్ని ప్రెడిక్ట్ చేయలేదా? దానికి సంబంధించి మనం అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేయలేకపోయామా? వ్యాక్సిన్ అనేది వచ్చింది, మనం అన్ని ప్రిపేర్డ్ గా లేమా? ఎలా ఉన్నామంటాం? 1.3 బిలియన్ పీపుల్ ఉన్నామండి ఇండియాలో. సో ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షన్, లక్షాలు కేర్ఫుల్ గా ఉంటే లక్షాలు లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. Every kind of person will be there. So we can't, at this point, we can't blame people also. So many people I know are super careful. వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఒకటి మాత్రం, గవర్నమెంట్ తరపులో ఈ ఎలక్షన్స్, కుంభమేళాలు ఇలాంటి విషయాలు చేయకుండా ఇంకా కొన్ని రోజులు కొంచెం రెస్ట్రిక్షన్స్ తో ఉంటే పబ్లిక్ కంప్లైంట్ చేసినా ఇన్ ది ఎండ్ లాంగ్ టర్మ్ అది కొంచెం బాగుగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే, అది నాకు నా డ్రైవర్ చెప్పారు, లాక్డౌన్ వేసినా ఒక టైప్ ప్రాబ్లం, ఒక టైపు పోరాటం, ఇంకో టైపు లాక్డౌన్ వేయకపోతే కరోనాలో చేస్తున్నాము, లాక్డౌన్ వేసినా ఆఖరిలో చేస్తున్నాము అని చెప్పారు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఎవరికైనా ఇట్స్ నాట్ అన్ ఈజీ డెసిషన్. గవర్నమెంట్ కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ డెసిషన్. కానీ రిలీజియస్ ఈవెంట్స్, ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ ఉండకపోతే ఏంటి? నిన్న వారంగల్లో బై ఎలక్షన్, వెస్ట్ బెంగాల్లో జనరల్ ఎలక్షన్. ఎందుకు? ఒక 6 months ప్రెసిడెంట్ రూల్ అక్కడ అయిపోతే ఏంటి, ఏముంటుంది? దట్ ఈస్ నాట్ సంథింగ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ బై. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా పీపుల్ కి ఏం బాగా జరగలేదు కదా. అది మళ్ళీ పాలిటీషియన్స్ మారుతూ ఉంటారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే సీటు ఫిల్ అవుతూ ఉంటుంది, కానీ పీపుల్ కి దాంట్లో ఏం బెనిఫిట్ వస్తుంది? ఎలక్షన్ వల్ల ఎంత సూపర్ స్ప్రెడ్ అయింది. అడిగితే మహారాష్ట్రలో ఎలక్షన్ లేదు, రాజస్థాన్ లో ఎలక్షన్ లేదు అని చెప్తారు. అక్కడే ఎలక్షన్ లేకుండానే అంత వచ్చింది, ఎలక్షన్ ఉంటే ఇంకా ఎంత వచ్చి ఉంటుందో ఎవరికి తెలుసు. అలా చెప్పకూడదు. వి షుడ్ బి, గవర్నమెంట్ ఇస్, rulers, our leaders are responsible for the benefit of all. People లైట్ తీసుకుంటున్నారు, అది కూడా మనం తిడుతున్నాం. మనం మాస్క్ వేసుకుంటుంటే ఇలాంటి పరిస్థితి మనకి వచ్చేదే లేదు. సారీ, మనం మాస్క్ వేసుకుంటే ఇలాంటి పరిస్థితి మనకి వచ్చేదే కాదు.
బట్ మనం లైట్ తీసుకున్నాము, వీళ్ళు ఎన్ఫోర్స్ చేయలేదు, ఇప్పుడు స్పాట్ ఫైన్ వేస్తున్నారు. అది ముందే చేసి ఉంటే వి వుడ్ హావ్ ఆల్ గాటన్ యూస్ టు ఇట్. అది ఏం చేయలేదు. అట్లీస్ట్ లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. వాళ్ళే ఎలక్షన్ ర్యాలీస్ వెళ్తూ ఉంటే ఏం చెప్పాలి. అందరికి వచ్చింది కూడా ఐ అడ్మైర్ కేసీఆర్ గారు, ఐ అడ్మైర్ హిమ్ వెరీ మచ్. చాలా డెసిసివ్ లీడర్ అని. ఆయన కూడా ఎలక్షన్ ర్యాలీ వెళ్ళారు, ఆయనకు కూడా వచ్చిందిగా. కరోనా డజంట్ కేర్. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? I got my first jab today, and I got it at King Koti Hospital, government hospital. Chala bagundi. The facilities are excellent. Covishield, Covaxin? I got Covaxin. Okay. Idi option em kaadu, em ichitaro adi. Okay. Covaxin, in one way they are happy because it is a Hyderabad local made vaccine. So make in India adi anta manaki anipistundi. Covishield aithe it is the world's biggest vaccine. So ఇప్పుడు జస్టిన్ ట్రూడో చెప్పారు, కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఏం చెప్తారంటే, యువర్ ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్ యువర్ బెస్ట్ వ్యాక్సిన్. సో ఏం దొరుకుతుందో ఫస్ట్ అది వేసుకోవాలి. మీరు వేసుకున్నారా? లేదండి, ఇంకా వేసుకోలేదు. నేను బుక్ చేశాను. రిజిస్టర్ చేశారా? రిజిస్టర్ చేసేసాను. ఇంకా స్లాట్ చూపించలేదు, చూపించిన తర్వాత తీసుకుంటాను ఇంకా as soon as possible. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యాజ్ ఎ పొలిటికల్ ఎనలిస్ట్ మీరు తమిళనాడు టిక్స్ అన్ని చూసిన తర్వాత ప్రెడిక్షన్స్ అనేది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు? అక్కడ ఎవరు వస్తున్నారు? ప్రెడిక్షన్స్, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అవన్నీ చూసిన తర్వాత మీ ప్రెడిక్షన్స్ ఇప్పుడున్న క్యాంపెయినింగ్ చూస్తే అవన్నీ మ్యాచ్ అయ్యాయా? ఎలా ఉంది అనుకుంటున్నారు? పల్స్ ఎలా ఉంది? పల్స్ ఏం కాదు. అక్కడ 10 years గా ఏడీఎంకే ఉన్నింది. ఇప్పుడు ఏడీఎంకేలో జయలలిత లాంటి ఒక లీడర్ కూడా లేకపోయారు. ఇక్కడ డిఎంకేలో కరుణానిధి గారు ఈజ్ నాట్ దేర్ ఎనిమోర్. సో ఇప్పుడు అలాంటి చేంజ్డ్ వాతావరణంలో డిఎంకేవే రాపోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే చెప్తున్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. గ్రౌండ్ లో కూడా అలాగే ఉంది. కానీ డిఎంకే స్వీప్ చేస్తుంది అంటున్నారు. దాంట్లో నాకు కొంచెం డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. స్వీప్ అని కాదు, ఓట్ పర్సంటేజ్ చూస్తే అంత పెద్ద తేడా ఉండదు. అక్కడ తమిళనాడు స్వింగ్ స్టేట్. ఎట్లా అంటే తమిళనాడులో 45% ఏడీఎంకే ఉంటుంది. డిఎంకే అలయన్స్ లో 35% డిఎంకేకి మాత్రమే ఉంటుంది. వాళ్ళు అలయన్స్ తో పాటు ఇంకా 10%, 12% వస్తుంది, లేదా రాకపోతుంది. ఇప్పుడు ఉన్న అలయన్స్ లో వస్తుంది అని అనుకుంటున్నాం. ఏడీఎంకి వేసే ఓట్స్ ఏడీఎంకేకి వస్తాయి. సో ఓల్డ్ ఓట్స్ గురించి కాదు, న్యూ ఓట్స్ లో చూస్తే, ఫస్ట్ టైం ఓటర్స్ ని చూస్తే, ఫస్ట్ టైం ఓటర్స్ లో ఏడీఎంకేకి డిఎంకేకి ఓట్ చేసే వాళ్ళు కన్నా ఎక్కువ కమల్ హాసన్ పార్టీకి, సీమాన్ పార్టీకి ఓట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. So naku what I find interesting about Tamil Nadu elections is I find that the foundation has been laid for a change. Ippudu vere dari leka malli Dravidian party DMK ke gelupu vastundi anedi నేను కూడా అదే చెప్తున్నా. బట్ నాట్ బికాస్ దెర్ ఇస్ అ సడన్ షిఫ్ట్ టువర్డ్స్ లాయల్టీ టు డిఎంకేకి. డిఎంకేకి వచ్చే ఓట్ పర్సంటేజ్ సేమ్ 50% లోపలనే ఉంటుంది ఫర్ దేర్ ఎంటైర్ అలయన్స్. బట్ ఒక థర్డ్ ఫ్రంట్ అనేది ఇప్పుడు లేదంటే ఇంకా కొన్ని రోజుల్లో ఇట్ విల్ మెచ్యూర్ అని ఒక నమ్మకం వస్తుంది. అబౌట్ 12% ఆఫ్ ద ఓట్స్ విల్ గో టు న్యూయర్ పార్టీస్ అనేది నా నమ్మకం. అది రేపు తెలిసిపోతుంది. అది ఎంఎన్ఎం అంటే కమల్ పార్టీ. కమల్ పార్టీని ఒక ఆప్షన్ గా జనాలు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారంటే ట్రెడిషనల్ ఓటర్ బేస్ లో కాదు. లేడీస్ అయితే ఎప్పుడు ఏడీఎంకేకి, ట్రెడిషనల్ ఓటర్ బేస్ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని జాగ్రఫికల్ ఏరియాస్ ఉన్నాయి, అది అంతా ఏడీఎంకేకి వేస్తారు. అర్బన్ ఏరియాస్ లో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అందరూ డిఎంకేకి వేస్తారు. ఇవి ట్రెడిషనల్ ఓట్ బేసెస్. బట్ educated people, younger voter base, first time voters, కొన్ని
మన దేశానికి ఏమైనా చెయ్యాలి అని ఒక బాధ్యత ఫీల్ చేసే వాళ్ళు, ఇలాంటి ఒక కొత్త ఓటర్ బేస్ ఉంది. దే ఆర్ గెటింగ్ మొబిలైజ్ టువర్డ్స్ టూ పీపుల్ చెప్పాను కదా, one is Kamal and one is Seeman. These are two people who are making a mark. Seeman party aithe oka seat kuda gelavadu. They are going to come up with 0. Even Seeman will lose, but he will get around 8 to 10% of the voter total votes polled, which is not a joke. 10% votes ante repu evaina oka manchi alliance aina leda oka టర్నింగ్ పాయింట్ అయినా పాలిటిక్స్ లో వస్తే వాళ్ళకి గెలుపుకి అవకాశం ఉంటుంది. అండ్ ఐ సీ దట్ యాజ్ అ స్టేట్మెంట్ అగేన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ ద్రవిడియన్ పాలిటిక్స్. 50 years గా తమిళనాడు హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ద్రవిడియన్ స్టేట్. అక్కడ నేషనల్ పార్టీస్ అసలు దే హ్యావ్ నో ఛాన్స్. ఇప్పుడు కాంగ్రెస్ అయితే డిఎంకే అలయన్స్ పార్ట్నర్ గా ఉంది. దేశంతా యూపీఏ అలయన్స్ అంటాము, కానీ తమిళనాడులో డిఎంకే అలయన్స్ అంటాము, దాంట్లో కాంగ్రెస్ ఉంది అంటాము. ఇది యాక్చువల్ రియాలిటీ, అక్కడ నిజాయితీ అయితే ఇది. సో అలాంటి ఒక వాతావరణంలో డిఎంకే కాకుండా, ఏడిఎంకే కాకుండా, వాళ్ళతో ఉన్న వాళ్ళు కాకుండా ఒక కొత్త వాళ్ళకి ఓట్ వేయాలి అనేది ముందు లేదు, ఇప్పుడు వచ్చింది అని నా నమ్మకం. అగైన్ దిస్ ఇస్ 1 day బిఫోర్ ది ఎలక్షన్. రేపు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు మీరు ఎలాగో పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు, యు గో టు మనకి డిస్కషన్స్ వీటన్నిటిని చూస్తుంటారు అండ్ అబ్జర్వ్ చేస్తుంటారు, కాబట్టి బియాండ్ తమిళనాడు పాలిటిక్స్ చూసుకుంటే ఓవరాల్ గా ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉంది? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కి చూసుకుంటే టఫ్ ఫైట్ ఉందా, నెక్ టు నెక్ ఉందంటారా? అక్కడ మోదీ చేరుస్తుంది, దీది ఎలా ఉందంటారు? ఐ స్పోక్ టు లాట్ ఆఫ్, నేను క్విజర్ కదా, నాకు క్విజింగ్ సర్కిల్ అయితే అందరూ బెంగాలీస్ గానే ఉంటారు. మాక్సిమం ఈ క్విజ్ వాళ్ళు అందరూ బెంగాలీస్ గా ఉంటారు. సో అక్కడ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ సమ్ ఓల్డర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో దేర్. మై ఫాదర్ వాజ్ ఇన్ ఖడగ్పూర్, సో ఈ ఆల్ దోస్ ఓల్డర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, హిస్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్ దేర్. సో అందరితో మాట్లాడే ఒక అవకాశం నాకు దొరికింది. దాంట్లో ఒక ప్రివేలింగ్ డామినేటింగ్ ఫీలింగ్ బెంగాల్లో ఏంటంటే, బీజేపీ గురించి వదిలేయండి, ఫస్ట్ మమతా బెనర్జీ ఫార్ మమతాది, అగేన్స్ట్ మమతాది, ఇదే బెంగాల్స్ డెఫినేషన్. కమ్యూనిస్ట్ ఎలా చెప్పేది, ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ద లాంగెస్ట్ కమ్యూనిస్ట్ రెజీమ్ ఇన్ ఇండియా వాస్ కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ కమ్యూనిస్ట్ రెజీమ్ అయితే అది వెస్ట్ బెంగాల్. ఆ కమ్యూనిస్ట్ తో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎప్పుడు కమ్యూనిస్ట్ మళ్ళీ రాకూడదు అని ఫీలింగ్ కి వెస్ట్ బెంగాల్ పీపుల్ వచ్చారనమాట. అప్పుడు మమతాదీకి చాలా స్వీపింగ్ మెజారిటీ ఇచ్చారు, గెలిపించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడితే 2 టైప్ లో మాట్లాడుతున్నారు. ఒకటి, మేము కమ్యూనిస్ట్ కి బదులుగా మమతాకి ఓట్ చేసాము, కానీ అది వాళ్ళకన్నా ఎక్కువ పెద్ద కమ్యూనిస్ట్ గా వచ్చింది అని చెప్తున్నారు. సో వీ డోంట్ హ్యావ్ అ చాయిస్ అండి, మాకు బీజేపీ ఏమో అంత నచ్చలేదు, కానీ చాయిస్ లేక మనం బీజేపీకి వేయబోతున్నాము, బికాస్ వీ వాంట్ అ నాన్ కమ్యూనిస్ట్ ఫీలింగ్, నాన్ కమ్యూనిస్ట్ రెజీమ్ అని చెప్తున్నారు. ఇది ఒకటి. ఇంకో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యో ఈ మమతా ఇంత పెద్ద కమ్యూనిస్ట్ గా వస్తుంది అని మనం అనుకోలేదు, కానీ వేరే ఏం చెయ్యదండి, ఆప్షన్ లేదు, బీజేపీకి వేయడం వల్ల, బీజేపీకి వేయడం కన్నా మనం మమతాకే మళ్ళీ వేద్దాం అండి అంటున్నారు. సో దిస్ ఇస్ ది యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ దే. దాంట్లో 3rd phase పోలింగ్ వరకు బీజేపీ గెలిపే ముఖంలో ఉంది. 3rd phase 4th phase లో ఈ కరోనా మిస్మేనేజ్మెంట్ వల్ల వాళ్ళకి చాలా తగ్గిపోయింది. సో నౌ ఇట్ హాస్ బికమ్, నన్ను అడిగితే ఇప్పుడు ఐ విల్ సే టుమారో మమతాది విల్ గెట్ స్క్రేప్ త్రూ, షీ విల్ గెట్ అట్లీస్ట్ 1 seat extra more than బీజేపీ. Whether she forms the government, I don't know, but TMC will be the largest party in the assembly. But will they be able to form government అనేది చాలా టైట్. ఓకే.
అండ్ వాట్ అబౌట్ మోదీ అనేది ఓవరాల్ గా ఇప్పుడు కరోనా క్రైసిస్ కావచ్చు, వాటన్నిటిని చూస్తుంటే ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంతకుముందు కరోనా కంటే ముందు, కరోనా తర్వాత చూసుకుంటే మోదీది ఎలా మారిపోయిందని మీరు అనుకుంటున్నారు? నేను కూడా బెంగాల్ పీపుల్ లాగానే అండి. ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ సెంటర్ లో చూసి, తర్వాత విపి సింగ్ ని చూసి, అంతా జేడియు, జేడి అన్ని 3 years 4 years, ఐకే గుజరాల్, దేవేగౌడ, వాజ్పేయి 13 days ఇలాంటి అన్స్టేబుల్ గవర్నమెంట్స్ అంతా చూసి ఫస్ట్ టైం లైఫ్ లో 5 years తర్వాత మళ్ళీ గెలిచి స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నారు మోడీ అని తెలిస్తే నేను చాలా నమ్మకంతో, చాలా హోప్తో ఐ వెల్కమ్డ్ ఇట్. డిమానిటైజేషన్ చేసినా నాకు నచ్చలేదు. ఫస్ట్ టర్మ్ లో మోడీ డిమానిటైజేషన్ చేశారు, ఆధార్ చేశారు. ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. డెఫినెట్లీ ఐ డోంట్ సపోర్ట్ ఎనీ ఆఫ్ దట్, ఎస్పెషలీ డిమానిటైజేషన్. ఐ డోంట్ థింక్ అది, నేను అప్పటి నుంచి ఐఎమ్ వోకల్ క్రిటిక్ ఆఫ్ ఇట్. అలాగే అయింది. వాళ్ళు చెప్పే కారణాలు ఏమీ రాలేదు, వాళ్ళు చెప్పే కాన్సిక్వెన్సెస్ కూడా రాలేదు. దానివల్ల మనకి బాధ ఉండింది కానీ ఒక బెనిఫిట్ అని ఏం రాలేదు కదా. బ్లాక్ మనీ అన్నారు, ఎక్కడ ఉంది? అన్ని ఆల్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఇలాంటి పొరపాట్లు ఉంటాయి కానీ హిస్ మెథడ్ ఇస్ జెన్యున్, హిస్ ఆబ్జెక్టివ్ ఇస్ జెన్యున్ అని నేను నమ్మాను. He wants good for the country. He wants to root out corruption. That is why he did అని నేను నమ్మాను ఫస్ట్ టర్మ్ లో. సో లైక్ మెజారిటీ ఆఫ్ ఇండియా ఆల్సో అలాగే నమ్మి మళ్ళీ ఓటేసాం. బట్ ఇప్పుడు చూస్తే ఇంకా 3 years ఉన్నాయి ఆయనకి. నేను చెప్పినట్టు ద ఆప్షన్ ఇస్, అది ఆప్షన్ లేదు. సో we have to think, ఇప్పుడు మోడీ గారు ఇంప్రూవ్ చేయాలి, దేర్ హ్యాస్ టు బి ఎ చేంజ్. ఈ 2 years లో నేను చూసే వరకు ఐ స్టిల్ లైక్ మెనీ ఆఫ్ దేర్ పాలసీస్, బట్ సెంట్రలైజేషన్ అన్నిట్లో చేస్తే అది వర్క్ అవ్వట్లేదు. ఇండియా ఇస్ అ ఫెడరల్ ఎకానమీ, ఇండియా ఇస్ అ ప్లూరలిస్టిక్ కంట్రీ. ఇక్కడ అన్ని కల్చర్స్ కి, అన్ని స్టేట్స్ కి కలిపి ఒకే రూలు, వన్ కంట్రీ 1 రేషన్ కార్డ్, 1 country 1 నీట్, 1 country 1 వ్యాక్సినేషన్ పాలసీ అనేది వర్క్ అవ్వడం లేదు. ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్ ఈస్ కాజ్, మీరు చూడండి తెలంగాణలో చేసే కోవాక్సిన్ తెలంగాణలో దొరకలేదు బికాస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ పాలసీ. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇలాంటి పొరపాటులు. ఫార్మర్స్ అజిటేషన్ ఇంకో విషయం. ఫార్మర్స్ అజిటేషన్ లో ఫార్మర్స్, అది ఫార్మర్సా, అసలు ఫార్మర్సా, లేదు వేరే అజెండా ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్సా, అది తర్వాత. ఫస్ట్ ఒక ప్రాబ్లం అని వస్తే దానికి మాట్లాడాలి, నెగోషియేట్ చేయాలి, డిఫ్యూజ్ చేయాలి. ఇఫ్ దెర్ ఇస్ అ లాబీ, అ హ్యూజ్ లాబీ, అన్ని రోజులుగా నెలగా అక్కడ ఢిల్లీలో ఆ చలిలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ గా వరల్డ్ అంతా అటెన్షన్ అక్కడ ఎవ్రీబడి ఈస్ గివింగ్ అంటే అది ఇట్స్ అ నేషనల్ షేమ్. హౌ డు యూ హ్యాండిల్ చిన్న ప్రాబ్లం అయినా అప్పుడుకప్పుడు నిప్పిటిన్ ద బర్డ్, అప్పుడుకప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి, ఇది ఏంటి మీ ప్రాబ్లం ఇదా, ఓకే అండి రండి, చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా we will talk and we will solve it అనే ఒక పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి. నువ్వు ఎంత అరిస్తే ఏంటి, నువ్వు అక్కడ అరుస్తూనే ఉండు, నువ్వు అరిసి చచ్చిపోయేముంది, మనం ఏం చేయము అని చెప్పడం. అలా అది ఈవెన్ ఇఫ్ బీజేపీ వాస్ రైట్, ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ అరగెన్స్. నాలాంటి వాళ్ళకే అలా అనిపిస్తే డిట్రాక్టర్స్ కి, పబ్లిక్ కి ఎలా అనిపిస్తుంది? ఆప్టిక్స్ ఇస్ వెరీ బ్యాడ్. ఎప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే, ప్రాబ్లం వచ్చే ముందు ప్రివెన్షన్ అనేది ఎప్పుడూ లేదు. ఏ సమస్య అయినా, కోవిడ్ కూడా అలాగే చేశారు, దాని ముందు చైనా ఇన్కర్షన్ లో కూడా అలాగే చేశారు. చైనా వచ్చి హాయిగా కూర్చున్న తర్వాత అన్ని తర్వాత చేయడం ఏంటండి? ముందు ఆలోచించడానికి ఒక్కడు కూడా లేదా?
అండ్ ఎవరైనా ఏమైనా చెప్పేస్తే ఇమ్మీడియట్లీ వి విల్ పనిష్ ద పీపుల్ హూ బ్లో ద విజిల్. మీడియాని గ్యాగ్ చేస్తాము, ట్విట్టర్ ని గ్యాగ్ చేస్తాము, ఫేస్బుక్ లో హ్యాష్ ట్యాగ్స్ రిమూవ్ చేస్తాము. దిస్ ఇస్ నాట్ గుడ్ ఆప్టిక్స్. ముందు చేయాలి. యూ హ్యావ్ టు బి పీపుల్ ఫ్రెండ్లీ, యూ హ్యావ్ టు బి పాజిటివ్లీ, యూ హ్యావ్ టు బి పర్సీవ్డ్ అస్ పాజిటివ్ పాలిటిక్స్. ఆ పర్సెప్షన్ డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు చాలా చాలా ఫ్లాప్ అయిపోతున్నారు. ఇన్ఫాక్ట్ దే నీడ్ అ పర్సెప్షన్ మేనేజర్. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో పర్టికులర్ గా ఫస్ట్ వర్డ్ మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు మీ బయోలో పెట్టుకున్నారు, పేట్రియాట్ అనేది పెట్టుకున్నారు. మీరు పేట్రియాట్ అని మిమ్మల్ని మీరు పెట్టుకున్నప్పటికి కూడా మీరు వెన్ యూ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ ఈ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ అనేది లేకపోతే ట్రోల్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. లేకపోతే దే కాయిన్స్ ఒక అర్బన్ నక్సలైట్ లేకపోతే లెఫ్ట్ వింగ్ అనేదో ఇవన్నీ ఎవ్రీథింగ్. అంటే why we need to prove ourselves అనేది అనిపిస్తుందా? ఎందుకు ప్రతిసారి ఎలా అనిపిస్తుంది మీకు? ఏదైనా if you express yourself. అది కాదు, నేను ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు న్యూట్రల్ గా నేను లెఫ్ట్ కాదు, రైట్ కాదు, సెంటర్ కాదండి. నేను ఫార్ ద పీపుల్. పీపుల్ ఎప్పుడు సెంటర్ లో ఉండరు, పీపుల్ పక్కన ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన డెమోక్రసీలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పీపుల్ కి విపక్షంగా రాజకీయ వాళ్ళు ఉన్నారు. అలా అయిపోయింది ఇప్పుడు. పీపుల్ ఫ్రెండ్లీ పాలిటీషియన్స్ అని మనం చేతులు లెక్క పెట్టుకుంటాం. ఎనీబడి అది అక్కడ ఆ గడ్డిలో సారీ ఆ గడ్డిలో కూర్చుంటేనే ఏమో అయిపోతుంది, మారిపోతున్నారు. అప్పుడు వరకు పీపుల్ గా ఉండేవాళ్ళు, జనాలతో సమేతంగా ఉండేవాళ్ళు, అక్కడ ఆ గడ్డి వచ్చేనే, ఆ స్టేటస్ పవర్ వస్తేనే మారిపోతున్నారు. ఇది మన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ డెమోక్రసీ. సో నేను సెంటర్ ఏం కాదు, సెంటర్ లో ఉన్న వాళ్ళు పీపుల్ పక్కన లేదు, నేను పీపుల్ పక్కన ఉన్నాను. పీపుల్ గా నేను కూడా ఒక పబ్లిక్ నే కదా. సో నేను నాకు కన్విన్స్ అయినది గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే తమిళనాడులో, తెలంగాణ ఆంధ్రాలో కల్చర్ డిఫరెంట్. తమిళనాడు పొలిటికల్ పర్సెప్షన్ ఎలా అంటే రూలింగ్ పార్టీని ఎదురిస్తే, రూలింగ్ పార్టీని అపోజ్ చేస్తే మనం చాలా పెద్ద యాక్టివిస్ట్ అని ఒక మాయ ఉంటుంది. సో రూలింగ్ పార్టీని తిట్టే వాళ్ళు ఎప్పుడు హీరోగా ఉంటారు. రూలింగ్ పార్టీ కరెక్ట్ గానే చేస్తుంది, స్టెరిలైట్ ప్లాంట్ ని ఓపెన్ చేయండి, ఆక్సిజన్ కావాలి అని మనం చెప్తే మనం యాంటీ పీపుల్ అయిపోతాం. సో దీనివల్ల సెన్స్ మాట్లాడితే ఇట్ హ్యాస్ టు బి వన్ సైడ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ కన్సిస్టెంట్లీ వన్ సైడ్, మాకు రెండు పక్క నుంచి దెబ్బ వస్తాయి, రెండు పక్క నుంచి తిట్టులు వస్తాయి. సో నేను అప్పుడప్పుడు ఇప్పుడు మోడీ గారు ఏవైనా మంచి విషయాలు చేశారు లేదా బాగా చేశారు, సెంటర్ నుంచి ఇప్పుడు వ్యాక్సిన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ వేవ్ లో ఇది కూడా కంటైన్ చేశారు. ఇప్పుడు కూడా మే 1 ముందు అందరికీ కొంచెం వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేసేసారు బికాస్ ఆఫ్ పబ్లిక్ డిమాండ్, వేరే దారి లేక. బట్ బిఫోర్ దట్ ఇట్ వాస్ ఓకే, యాజ్ లాంగ్ as it was for 45 and above. There were vaccines that were getting wasted in certain states. అలా ఉన్నింది. సో ఓకే, బాగా చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి, ఇది చాలా బాగా హ్యాండిల్ చేశారు అని ఏవైనా రాస్తే సంఘీ అయిపోతాను, మోడీ సపోర్టర్ అయిపోతాను, భక్త అయిపోతాను. ఇంకా తమిళనాడులో ఏంటంటే నా కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడతారు. అక్కడ దేర్ ఇస్ అ బ్యాడ్ వర్డ్ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ. తిట్టాలంటే ఎవ్రీ కమ్యూనిటీకి ఒక బ్యాడ్ వర్డ్ ఉంది, దానితో పాటు నన్ను తిడతారు. నువ్వు ఇదే కదా, నువ్వు ఫార్వర్డ్ కమ్యూనిటీ, నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఆర్యన్ అంటారు, నువ్వు ఆర్యను, నువ్వు తమిళే కాదు, తమిళమయ్యే కాదు, నువ్వు లోకలే కదా ఆర్యన్ అంటారు. ఇప్పుడు ఆర్యన్ అంటే మన వాళ్ళకి ఇక్కడ, నేను తెలుగు కూడా కదా, నా మెట్టిల్లు తెలుగు. సో ఆర్యన్ అంటే మన వాళ్ళకి ఇక్కడ నార్త్ ఇండియన్స్ ని మనం ఆర్యన్ అనుకుంటాం. కానీ సాంస్క్రిట్ ఇక్కడ కూడా, తెలుగులో కూడా సాంస్క్రిట్ కలిపే మాట్లాడతాం. ఒక్కొక్క పదానికి సాంస్క్రిట్ ఉంది. అది ఆర్యం అని మనం అనుకోము, మా ఐడెంటిటీలో అది ఉంది అని అనుకుంటాం. కానీ తమిళనాడులో మనం సాంస్క్రిట్ మాట్లాడితే చాలు పంతులు అయిపోతాం, అంతే. పంతులు, ఆర్యన్, అవుట్ సైడర్ ఇలాంటివి ఉంటుంది. ఇప్పుడు సెంటర్ ని క్రిటిసైజ్ చేసి, మోడీని క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు
సరే ఐ జస్ట్ ఫినిష్ దిస్. ఇప్పుడు నేను సెంటర్ ని బీజేపీకి అయినా లేదా ఏడీఎంకి అయినా రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసి ఏమైనా చెప్పేస్తే ఇమ్మీడియట్లీ విపక్ష వాళ్ళు డిఎంకే లాంటి వాళ్ళు, ద్రవిడియన్ వాళ్ళు ఏం చెప్తారంటే మన కమ్యూనిటీని అవమానిస్తారు, సంఘి అంటారు, భక్త అంటారు, చాలా డర్టీగా టార్చర్ ఇస్తారు, డర్టీ అబ్యూసెస్, దే వెరీ అబ్యూసివ్. దే విల్ టాక్ అబౌట్ మై జాబ్. నేను యాక్ట్రెస్ కదా, దానివల్ల యాక్ట్రెస్ అంటే ఇమీడియట్లీ వాళ్ళు వేరే పదం యూజ్ చేసి వేరే లేబుల్ ఇస్తారు. లేడీస్ అంటే లేడీస్ అయితేనే ఆ లేబుల్ ఇచ్చేస్తారు. మీరు జర్నలిస్ట్ గా ఉండి మీకు కూడా తెలిసి ఉంటుంది ఆ హరాస్మెంట్. సో సెక్షువలీ మనని అబ్యూస్ చేస్తారు, కమ్యూనిటీని అబ్యూస్ చేస్తారు, ఇలా చేస్తారు. వాళ్ళకి విపక్షం వాళ్ళకి ఏమైనా చెప్పేస్తే, సెంటర్ ని క్రిటిసైజ్ చేసి ఏమైనా చెప్పేస్తే, దెర్ ఇస్ యాక్చువల్ భక్త్ సంఘీ గ్రూప్ కదా, వాళ్ళు ఏం చెప్తారంటే నా నా బుర్రని అనుమానిస్తారు. యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ అ ఫూల్, యు హ్యావ్ నో క్వాలిఫికేషన్, నువ్వు ఫేక్ లాయర్ ని, నువ్వు డోల్ట్ ని అని నా ఎడ్యుకేషన్ ని క్వశ్చన్ చేస్తారు, నా క్వాలిఫికేషన్స్ ని క్వశ్చన్ చేస్తారు, నా ఎలిజిబిలిటీని క్వశ్చన్ చేస్తారు, నువ్వు పిచ్చిదాన్ని అంటారు. సో యాక్చువల్లీ చూస్తే ఓపిక చేస్తే నాకు ఈ కమ్యూనిటీ సెక్షువల్ అబ్యూస్ కన్నా నువ్వు పిచ్చిదానివి, నువ్వు మట్టి బుద్ధి దానివి అని చెప్పడం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. పర్లేదు, అది ఓకే అని అనిపిస్తుంది, కొంచెం డీసెంట్ గా ఉంది. నెవర్, ఐ హ్యావ్ టు సే ఇట్, ఇది సత్యం కాబట్టి నేను చెప్పాల్సిందే. నా ఎక్స్పీరియన్స్ లో నెవర్ బీజేపీ ఆర్ ఏడీఎంకే పీపుల్ ఆర్ ఈవెన్ హియర్ వైఎస్ఆర్ జగన్ గారు, బికాస్ అప్పుడు ఆ ఫస్ట్ వేవ్ కోవిడ్ లో ఆయన గురించి నేను జస్ట్ సరదాగా కొన్ని కామెంట్స్ వేసాను, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తాం కదా, అప్పుడు వచ్చిన రియాక్షన్స్ చూస్తే దాంట్లో అబ్యూసెస్ ఉండవు. బీజేపీ అబ్యూసెస్ విల్ నెవర్ బి దట్ ఐఎమ్ ఫీమేల్ దేర్ ఫోర్ ఐఎమ్ స్లట్ షేమింగ్ ఉండదు, ఎప్పుడు ఉండదు. నీకేం తెలుసు, యువర్ అన్ ఇడియట్, యువర్ అ పబ్లిసిటీ ఫ్రీక్, యు ఆర్ స్టూపిడ్, నోర్మోస్కో కప్పుకొని ఉండు, ఇలా ఉంటుంది కాదు తప్ప అబ్యూసెస్ ఉండవు. అబ్యూసెస్ ద్రవిడియన్ కల్చర్, అది అబ్యూస్ చేయడం డిఎంకే వీసీకే వాళ్ళు చాలా చేస్తారు. అది ఇప్పుడు చెప్పి తీరాలి. ఎందుకు అది ఇప్పుడు మనం చెప్తున్నానంటే, యాక్టర్ సిద్ధార్థ్ నాకు బీజేపీలో చంపుతున్నానంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని, రేప్ థ్రెట్స్ వస్తున్నాయి, చాలా అది వస్తుంది, ఇది వస్తుంది అంటున్నారు. ఐ నో సిద్ధార్థ్ గారు చాలా, ఐ నో హిమ్ వెరీ వెల్ ఫర్ సో మెనీ ఇయర్స్. హీస్ అ వండర్ఫుల్ కల్చర్డ్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ పర్సన్ టు డీల్ విత్. బట్ ఆయన ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గానే క్రిటిసైజ్ చేసేవారు. ఆయన యూజ్ చేసే పదాలు కూడా రెస్పెక్ట్ఫుల్ క్రిటిసిజం కాకుండా కొంచెం అబ్యూజివ్ గానే ఉంటాయి. హీఈస్ వెరీ ఎమోషనల్, హీ యూసెస్ వెరీ బ్లంట్ అండ్ స్ట్రాంగ్ వర్డ్స్ టు క్రిటిసైజ్ పీపుల్. సో నేను ఇంత ముందుకి నేను అనుకునే దాన్ని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చేస్తుంది ఇట్లా మాట్లాడితే అని నేను అనుకునేదాన్ని. అది ఇప్పుడు వరకు రాలేదు, ఎందుకంటే బీజేపీని క్రిటిసైజ్ చేయడం వల్ల రాలేదు. Those guys don't, ante BJP leaders don't usually respond to everybody who criticizes. అండ్ హరాస్మెంట్ అంటే సెంటర్ లో ఉండే వాళ్ళు, రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళు ఎలా చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ వేయాలి, లేదా అరెస్ట్ చేయాలి, ఏమైనా కేసు వేయాలి, అలా చేస్తారు. వాళ్ళెందుకు రేప్ థ్రెట్స్ ఇస్తారండి, వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు. నేను ఐడియా ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. నాకు తెలుగు కొంచెంగా అంత ఫ్లూయెంట్ గా లేదు కాబట్టి ఐఎమ్ ట్రైన్ ఇంగ్లీష్ లో చెప్పేస్తా. వెన్ యూఆర్ ఇన్ పవర్, ఇఫ్ యూ వాంట్ టు పనిష్ సమ్వన్, యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఫోన్ లో బెదిరించడం అనేది బీజేపీ స్టైల్లో ఎనీ రూలింగ్ పార్టీ విల్ నాట్ డూ. అది కాంగ్రెస్ అయినా సరే, రూలింగ్ లో ఉన్న వాళ్ళు చేయరు. వాళ్ళు కావాలంటే అది ఏంటి ప్రతీకారం తీసుకోవాలంటే ఎన్నో ధరలు ఉన్నాయి రూలింగ్ పార్టీకి. బట్ అలా చేయలేదు. ఇది ఏమో బార్కింగ్ డాగ్స్ డోంట్ బైట్ అంటారు కదా, మీరు మాట్లాడితే ఉంటే ఒక రోజు ఇలా వచ్చింది, సంబడి లీక్ యువర్ ఫోన్ నంబర్, ఇప్పుడు ఫోన్ నంబర్ లో బెదిరిస్తున్నారు. ఐ సింపథైజ్ విత్ దట్.
I support Siddharth. I say I stand up for you for that because I have experienced that. నాకు తమిళనాడులో ఒక పార్టీ వాళ్ళు హిందూయిజం గురించి, హిందూ గాడ్స్ గురించి ఎప్పుడు చెత్తగా మాట్లాడడం వాళ్ళు అప్రోచ్, అది వాళ్ళు పొలిటికల్ ఐడియాలజీ. నేను ఎప్పుడు దానికి బదిలీ చేస్తాను. డిఎంకే విసికే there was a big scandal controversy. వాళ్ళు హిందూ గాడ్స్ గురించి చాలా డర్టీగా చెప్పారు, చాలా obscene గా చెప్పారు. I think you would have heard about it. It was a very big controversy. చాలా obscene గా. చర్చ్ అయితే స్పైర్స్ ఉంటాయి, మాస్క్ అయితే డోమ్స్ ఉంటాయి, డర్టీ స్కల్ప్చర్స్ ఉంటే అది టెంపుల్ గా ఉంటుంది అని మాట్లాడారు. అది ఎప్పుడు హౌ కెన్ వి అక్సెప్ట్ సచ్ థింగ్స్ అండి. సో దానికి నేను బదిలిచ్చాను ఇమ్మీడియట్లీ. నా ఫోన్ నంబర్ ని సోషల్ మీడియాలో పెట్టుకొని నాకు ఎవ్రీడే డెత్ థ్రెట్స్, ఎఫ్జి బర్న్ చేస్తున్నారు. నా ఇల్లుకి, నా ఇంటికి ఇంటి ఆపోజిట్ లో అవతల వచ్చి ఇంటికి బయట వచ్చి ఫుల్ అరుస్తున్నారు. ఇది ప్రొటెస్టులు బోర్డు అంతా పెట్టుకొని అది అంతా చేశారు, పోరాటాలు చేశారు. మనం ఏం చేయాలి దానికి? నేనేం చేశాను చెప్తాను. నేనేం చేశాను, 2 రోజులు ఇగ్నోర్ చేశాను. ఫోన్ ని పక్కన పెట్టాను, ఆప కూడా లేదు, ఆఫ్ కూడా చేయలేదు, ఫోన్ ని పక్కన పెట్టాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే పనికి మాలేని వాళ్ళు 2 రోజులు ఇక్కడ అరుస్తారు, తర్వాత ఆ బడ్జెట్ అయిపోతుంది, ఇంకో కొత్త సమస్యని తీసుకొని అక్కడ వెళ్ళిపోతారు. ఇది సిద్ధార్థ్ గారికి చాలా రెస్పెక్ట్ఫుల్, సిద్ధార్థ్ గారికి చాలా రెస్పెక్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఖుష్బుకి వచ్చిన బూతులు కన్నా, కంగనా రౌత్ వినే వచ్చిన బూతులు కన్నా సిద్ధార్థ్ గారికి వచ్చినది అంత ఎక్కువగా ఉంటుంది అని నేను నమ్మలేదు. బట్ అది బీజేపీ వల్ల, బీజేపీ వాళ్ళు సపోర్టర్స్ వల్ల వచ్చింది అనేది ఆయనకి కొంచెం ప్రాబ్లం గా ఉంది. శివసేనని తిట్టారు, బాల్ ఠాకరేని తిట్టారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చింది కొన్ని రోజుల ముందు. అప్పుడు ఆయన ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇది రూలింగ్ పార్టీ వల్ల వచ్చింది అని ఆయన అనుకుని, బికాస్ హీ ఆల్రెడీ హేట్స్ బీజేపీ, హీ ఫీల్స్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ ఆఫ్ అంటే బీజేపీ చేసిన పొరపాటుల్లో ఇది కూడా ఒక లుక్ అట్ దెమ్ హౌ దే ఆర్ బిహేవింగ్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం చాలా తప్పు, వాళ్ళు చేసేది చాలా తప్పు. బట్ ఇది అంతా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలండి. ఇట్స్ నాట్ లైక్ మినిస్టర్స్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ, గివింగ్ స్టేట్మెంట్స్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ ఆర్ సెంట్రల్ యాక్షన్ ఆర్ ఈవెన్ కోవర్ట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. ఎవరో ఫోన్ లో బెదిరించారనే, ఎవరు ముఖం లేని వాళ్ళు ట్రోల్ చేస్తే మనం ఇగ్నోర్ చేసి వెళ్ళాలి. అది సిద్ధార్థ్ గారికి బాగా తెలుసు, ముందు చేసేవారే. ఇప్పుడు ఏమో బ్రేక్ అయిపోయారు. అది ఎందుకు అలా ఇప్పుడు బ్రేక్ అయిపోయారు అనేది చూసుకోవాలి. ఎస్, ఇప్పుడు మనం ఫిల్మ్ పర్సనాలిటీస్ గురించి, పాలిటిక్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు నాట్ ఓన్లీ సిద్ధార్థ్, మీరు అన్నట్టుగా కంగనా రనౌత్, ఖుష్బు వీళ్ళే కాకుండా తమిళనాడులో కమల్ హాసన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫైట్ చేస్తున్నారు గురించి. బీజేపీ గురించి, పర్టికులర్ గా మోదీ గురించి క్రిటిసిజం అనేది చాలా ఎక్కువ ఉంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఉండొచ్చు, ఎందుకు ఉండొచ్చు. ఇఫ్ హీ ఫీల్స్ స్ట్రాంగ్లీ అబౌట్ సంథింగ్ క్రిటిసైజ్ చేయాలి. ఎవరైనా వచ్చి బెదిరించారని మనం ఆకూడదు కదా. వాట్ వీ ఫీల్ ఇస్ రైట్, వీ హ్యావ్ టు గివ్, దట్ ఈస్ అవర్ డ్యూటీ. ప్రకాష్ రాజ్ గారు ఫీల్స్ కన్విన్స్డ్, హీఈస్ కన్విన్స్డ్ దట్ బీజేపీ ఇస్ రాంగ్, తేజస్వి ఇస్ రాంగ్, వాళ్ళు వెళ్ళే దారి చాలా తప్పు అని ఆయన కన్విన్స్డ్ గా ఫీల్ అవుతున్నారు. సో హీ హాస్ అ రైట్ టు క్రిటిసిజం అండ్ పీపుల్ హావ్ అ రైట్ టు క్రిటిసైజ్ ప్రకాష్ రాజ్, అంతే. ఎగ్జాక్ట్లీ. సో మనం నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్, ఎవరైనా. అవును, ఎస్. పాలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ నుంచి కొంచెం పక్కకు వస్తే క్రికెట్, ఐపీఎల్, అండ్ యు ఆర్ ది రెగ్యులర్ అన్నమాట. దాన్ని ఆడియన్స్ దాని గురించి రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ డోంట్ థింక్ యూ విల్ మిస్ ఏ సింగిల్ మ్యాచ్. నాట్ ఓన్లీ ఐపీఎల్ కాదండి, మిస్ అవుతారు. క్రికెట్ పిచ్చినే. ఇండియాలో పుట్టేవారైతే క్రికెట్ మనకి కాన్జెనిటల్ డిఫెక్ట్ అయిపోతుంది. వీ హ్యావ్ టు గ్రో అప్ విత్ దట్. సో నోబడీ కెన్ సే నేను క్రికెట్ ఎప్పుడు చూడను అనే చెప్పే వాళ్ళ అబద్ధం చెప్తున్నారు అనమాట. బికాస్ అది ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్, మనకు ఊపిరిలాగా అయిపోతుంది క్రికెట్.
దాంట్లో నాకు క్రికెట్ అయితే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంట్లోనే టీవీ ఉండేది. సో పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి మా ఇంట్లో క్రికెట్ చూస్తారు. అప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే పిచ్చి. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. ఐ హావ్ ప్లేడ్ ఫర్ మై కాలేజ్. ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఐ నో మోర్ క్రికెట్ దెన్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఐఎమ్ నాట్ ఊరికే క్రికెట్ చూసి చప్పలు కొట్టి వెళ్ళిపోవడం అనేది కాదు. ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ ఐపీఎల్ లో ఏంటంటే ప్లే చేసే వాళ్ళు చాలా మంది నాకు పర్సనల్ ఫ్రెండ్స్. సో ఆబ్వియస్లీ ఐ విల్ బి రూటింగ్ ఫర్ దెమ్, ఐ విల్ బి లుకింగ్ ఫర్ దెమ్. ఎస్, ధోని ఇస్ అంటే నేను నా ఫ్రెండ్ అని చెప్తే అందరూ ట్రోల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ యా, so many are there, so many friends are there. Even your favorite team? ఏంటండి నాకు ఎప్పుడు see personally lot of players in Chennai Super Kings, I know them personally. So Rayudu unnaru, Dhoni unnaru, Raina unnaru, so many of the newer players also I know. So obviously loyalty, devotion anta CSK ne untundi. But I have friends in Sunrisers Hyderabad. Sunrisers Hyderabad నాకు ఎట్లా అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ DMK's. It's Sun TV owns Sunrisers Hyderabad. సో ఒక వైపు నుంచి చూస్తే అది కూడా తమిళనాడు టీమే. సన్ రైజర్స్ లో కొన్ని వాళ్ళు ఉన్నారు హూ ఐ థింక్ ఆర్ ఎక్సలెంట్. బట్ మీకు ఒక నిజం చెప్పనా, SRH వర్సెస్ CSK నా ఫ్రెండ్ అయితే, నా బెస్ట్ ఫ్రెండ్ అయితే హైదరాబాద్ వాళ్ళేవైనా పిచ్ అంటే పిచ్చి. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఒక బ్లైండ్ డివోషన్ ఆయనకి. సో ఆయనతో బెట్ కట్టాను లాస్ట్ మ్యాచ్ SRH CSK కి. 1000 రూపాయలు. Who won the bet? CSK won the match. So 1000 రూపాయలు బెట్ కట్టాను. గెలిస్తే CSK గెలిస్తే నాకు, SRH గెలిస్తే నీకు అని. సో అలా ఉంటుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఏం చెప్పాలంటే బెస్ట్ దిస్ టైమ్ ఐ థింక్. నాకు సెకండ్ చాలా ఇష్టమైన టీం ఎప్పుడు ముంబై ఇండియన్స్. బికాస్ నాకు రోహిత్ శర్మ కూడా తెలుసు, ఆయన్ని తెలుసు. ఐ నో హిస్ ఫ్యామిలీ, ఐ నో హిస్ ఆవిడ ఆల్సో. సో మోర్ దెన్ ద క్రికెటర్స్, ద గర్ల్స్ ఆర్ ఆల్ క్లోజర్. అండ్ హీ ఈస్ మై ఫేవరెట్ క్రికెటర్ యాక్చువల్లీ ఇన్ ది ఎంటైర్ ఇండియన్ నేషనల్ టీమ్ ఆల్సో. సో నాకు చాలా ఇష్టం. ముంబై ఇండియన్స్ వాళ్ళు గెలుస్తారు అని అనుకున్నాను. బట్ దిస్ ఇయర్ I think CSK has very good chance. వాళ్ళు ఏమో రిసర్జెంట్ ఫినిక్స్ లాగా ఆడుతున్నారు. లాస్ట్ ఇయర్ CSK ఎలా ఆడినారో దిస్ ఇయర్ SRH అలా ఉంది. లాస్ట్ ఇయర్ CSK గుర్తు వస్తున్నారు సన్ రైజర్స్ చూస్తే. CSK కాకుండా RCB పీక్ అయిపోయారో అని ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు దే హ్యావ్ బిన్ లూజింగ్ లాస్ట్ 2 games. So RCB I thought was very promising in the beginning. బట్ బ్యాలెన్స్ టీమ్ అయితే నాకు పంజాబ్, CSK, RCB ఈ 3 టీమ్స్ లో ఏమైనా ఒక టీం గెలుస్తుంది అని అనిపిస్తుంది. టోటల్ టైటిల్. ఓకే ఆఫ్ కోర్స్ ఐ వాంట్ CSK టు విన్. నో, ధోనీస్ లాస్ట్ కెప్టెన్సీ కదా. సో ఫుల్ సపోర్ట్ ఉంటుంది ధోనికి. వితౌట్ క్వశ్చన్. అది ప్లస్సీ అయినా, గైక్వాడ్ అయినా మంచి టీం అండి. జడేజా ఇస్ టూ గుడ్. 1 man ఆర్మీ ఆయన. జడేజా 1 man ఆర్మీ అయిపోయాడు. ఈస్ బికమ్ లైక్ ఫీల్డింగ్ ఆయన చేశారు. RCB మ్యాచ్ చూసారా మీరు? మీకు క్రికెట్ అంత ఇష్టమా నాకు తెలీదు. RCB మ్యాచ్ చూస్తే బేసిక్లీ ద సినాప్సిస్ ఆఫ్ దట్ మ్యాచ్ వాస్ Jadeja batted, Jadeja bowled, Jadeja took wickets, Jadeja caught catches also. Jadeja fielded, saved runs. Jadeja won the match. అలా అయిపోయింది. సో ఇప్పుడు we've got good players.
కస్తూరి గారు ఒక మల్టీ టాస్కింగ్ చేస్తారు. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఒకవైపు లాయర్ గా ఉన్నారు. ఆ తర్వాత క్విజ్ మాస్టరు అండ్ సోషల్ యాక్టివిస్టు, తర్వాత పొలిటికల్ అనలిస్టు, క్రికెట్ లవరు, ఒక ఆర్టిస్టు ఇన్ని రకాలు ఎలా సో వాట్స్ హిస్ నేమ్? హౌ ఓల్డ్ ఈస్ హీ? What's your name? Sankalp. Sankalp. How old is he? He will be 9 soon. 8.5. 8.5. And what about daughter? Daughter's name is Shobini. She's a teenager. Okay. She's in US. చదువుతుంది అక్కడ. So are you missing her now? అయ్యో చాలా 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 ఈ కరోనా వల్ల షీ సపోజ్ టు విజిట్ సమ్మర్ హాలిడేస్ కి టికెట్ అంతా కొనేసాం. ఇప్పుడు రావడం కుదరదు కదా. నేనే చెప్పాను రావద్దు అని. ఓకే నువ్వు వస్తావా అంటుంది, చూడాలి. సో హస్బెండ్ అండ్ డాటర్ యుఎస్ లో ఉన్నారు అండ్ మదర్ అండ్ సన్ ఇక్కడ ఉంటున్నారు. ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది? ఎలా చేసుకుంటున్నారు మీరు? ఏమో చేస్తున్నామండి, చేస్తున్నాం, బానే ఉంది. ఇట్స్ నాట్ అంత డిఫికల్ట్ ఏం కాదు. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ కదా. ఎంతో మంది ఉన్నారు దుబాయ్ లో పని చేసే వాళ్ళు, ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడో పని చేస్తుంటారు, అలా ఉంటాయి. వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రగుల్స్. మన ఫ్యామిలీకి వాట్ ఈస్ బెస్ట్ మనం చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని మల్టీ టాస్కింగ్లు, ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కస్తూరి గారు నెక్స్ట్ ఒక మూవీ నుంచి వచ్చేసి గృహలక్ష్మి కనిపించి ఇన్ని చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ ఎప్పుడొచ్చు మేము మిమ్మల్ని తెలుగులో? తమిళ్కి ఆల్రెడీ మీరు సైన్ చేశారు కదా, తెలుగులో ఏంటి? వాట్ అబౌట్ తెలుగు? ఏమో తెలుగులో నాకు ఈ గృహలక్ష్మి వల్ల ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ అఫెక్షన్ దొరికింది, పబ్లిక్ అక్సెప్టెన్స్ దొరికింది. అవును చాలా కనెక్ట్ అయిపోయారు. ఇంకా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు మీరు అనుకుంటారు మై లైఫ్ స్టైల్ ఇస్ వెరీ డిఫరెంట్. నాకు తులసికి గృహలక్ష్మి క్యారెక్టర్ కి అసలు సంబంధమే లేదు అని మీరు అనుకుంటుంటారు. కానీ కొన్నిసేపు ఆ డైలాగ్స్ వింటే, ఆ డైలాగ్స్ ఇప్పుడు మా హస్బెండ్ క్యారెక్టర్, మా అత్తమ్మ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ వింటే అది నా లైఫ్ లో నేను ముందు విన్నే డైలాగ్స్. కొన్ని ఎపిసోడ్స్ లో జరిగే విషయాలు నా లైఫ్ లో నాకు కూడా జరిగే విషయాలు. సో ఈవెన్ ఫర్ సంబడి హూస్ అ టోటలీ డిఫరెంట్ న్యూ ఏజ్ పర్సన్, మోడర్న్ ఉమెన్ అయితే some feelings are there which touch a chord. Sometimes అయ్యో ఇది నాకు జరిగినట్టే ఇలా రాశారే రైటరు అని అనిపిస్తుంది. ఆ తులసికి నాకు కామనాలిటీస్ వస్తున్నాయి. అది ఇట్స్ వెరీ స్టార్ట్లింగ్. చాలా చాలా ఏం చెప్పాలి, అది ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ సమ్ టైమ్స్. నిన్న ఒక డైలాగ్ వచ్చింది, ఎందుకు ఏం చేసావు, పిల్లలు చూడడం కన్నా నీకు వేరే ఏం పని ఉంది అని ఒక డైలాగ్ వచ్చింది. మా వారు నన్ను అడిగేవారు, అది ఇప్పుడు నువ్వు పని చేసుకోకుండా ఉంటే ఏమైపోతుంది, పిల్లలు. నేను అప్పుడు అక్కడ ఉన్నాను కదా, యుఎస్ఏలో చాలా సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్, ఇదే కదా నీ పని అని చెప్పేవారు. సో ఇట్స్ రియలీ క్రేజీ. అండ్ సో మెనీ టైమ్స్ దీంట్లో నిందలు వేస్తారు, అనుమానిస్తారు. అలాంటి అనుమానం నేను ఫిల్మ్ లో ఉన్నప్పుడు ఎంతో మంది అలా మాట్లాడేవారు. మనం చేస్తున్నది మనకు తెలుసు, బట్ పీపుల్ విల్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ అస్. అది అంతా. సో గృహలక్ష్మి అందరికీ కనెక్ట్ అయిందంటే నాకే కనెక్ట్ అవుతుంది, అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుందండి. అది ఐ గెట్ గూస్ బంప్స్ థింకింగ్ ఆఫ్ ఇట్. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు. హీ జస్ట్ ఫౌండ్ మీ. నేను తెలుగులో వచ్చి ఏమైనా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఫోన్ చేసి నన్ను కన్విన్స్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారనేది నేను 100% థ్యాంక్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. నాకు ఒక ఈ గృహలక్ష్మి అని ఒక టోటల్ బ్రేక్ ఇచ్చినందుకు. ఐఎమ్ డూయింగ్ మూవీస్ ఇన్ తమిళ్, ఐఎమ్ గోయింగ్ టు డూ మూవీస్ ఇన్ మలయాళం, అది అంతా ఓకే. బట్ తెలుగులో ఐ వాస్ నాట్ దేర్, totally disappeared. And to come back and to be in everybody's homes and hearts, అందరికి వీల్లేదు, అందరికి కుదరదు అది. సో అది నాకు చాలా అదృష్టం, నంబర్ 1.
అప్పుడప్పుడు నేను అనుకుంటాను ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక ఫుల్ మాస్ క్యారెక్టర్ అలా ఉంటే బాగుండేది. అది నేను అలాగే కదా, ఐఎమ్ బ్రేవ్ పర్సన్, ఐఎమ్ నాట్ ఇది ఏడిచే పర్సన్ కాదు, ఏ వచ్చినా ఫేస్ చేసే వ్యక్తిని. సో అలాంటి క్యారెక్టర్ వస్తే ఇంకా బాగుండేది కదా అని నేను అనుకుంటాను. అలాంటి క్యారెక్టర్స్ రావాలి ఫిల్మ్స్ లో అయినా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఫిల్మ్స్ లో కూడా మళ్ళీ మళ్ళీ ఈ టైప్ లో సెంటిమెంటల్ మదర్ అని చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే చాలా మానేశాను. ఓకే. సో క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ యూ సూన్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ అలాంటిది ఏమన్నా ఉందా? వస్తాయా? ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానండి. ఓకే. దట్ ఈస్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సినిమాలో నేను చెప్పాను కదా, కొంచెం తేడాగా, కొంచెం స్ట్రాంగ్ డిఫరెంట్ రోల్స్ వస్తేనే చేయాలి. ఊరికే మళ్ళీ వచ్చి మీరు చాలా మంచి మదర్ సేమ్ అండి అదే అని మదర్ చెప్తే సెంటిమెంట్స్, హోమ్లీ, ఎమోషనల్ అలా వద్దు. వెబ్ సిరీస్ లో కూడా నాకు ఫస్ట్ దే గేవ్ మీ అ పాజిటివ్ క్యారెక్టర్ అండ్ ఐ రిక్వెస్టెడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ అ నెగటివ్ క్యారెక్టర్. సార్ ప్లీజ్ అండి, నేను స్టీరియో టైప్ గా పాజిటివ్ గా ఉంటే ఏముంది, రేంజ్ కూడా చూపించాలి కదా అని నేను విల్లీ క్యారెక్టర్ అడిగి చేస్తున్నా. ఐఎమ్ ద మెయిన్ విలన్. ఓకే. yes, థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు. బెస్ట్ విషెస్ టు యూ. మీరు ఇలాగే ఆల్వేస్ yes always చెప్పండి. ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు కవిత. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే బోల్డ్నెస్ ని మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్, ఆ కస్తూరి గారు అనగానే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆయన ఒక మల్టీ టాస్కింగ్ అండి. నేను వికీపీడియాలో వెతకగానే నాకు కనిపించేది ఏంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనేది కనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అయ్యేది అది. ఇమ్మీడియట్ గా నేను ఎప్పుడు వెతికి చూసినా అది కనిపిస్తుంది. ప్రొమినెంట్ గా కనిపించేది. ఏం కాదు, మీరు వికీపీడియాలో ఇన్స్టాలో చూస్తే అన్ని మంచి మాటలు కనిపిస్తాయి, ట్విట్టర్ లో వెళ్ళి చూడండి ఎలా పెడుతున్నారు, ట్రోల్స్ కనిపిస్తాయి, బోల్డ్ అని నెగటివ్ కామెంట్స్ కనిపిస్తాయి, నెగటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పుడు వన్ థింగ్ ఐఎమ్ ఆల్సో సీయింగ్ అ చేంజ్ అండి. ముందు నన్ను నీకేం తెలుసు, నీ నటియే కదా, వెళ్ళి సినిమాలో డాన్స్ ఆడుకోయాలో అని చెప్పే అలాంటి ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయ్యో ఇది పాలిటిక్స్ అనలిస్ట్, ఇది ఇలాగే మాట్లాడుతుంది, మనం పొలిటికల్ అంటే పొలిటికల్ గానే ట్రోల్ చేయాలి అని వాళ్ళకి కూడా నేర్చుకుంటున్నారు. మారుతున్నారు, కొంచెం ట్రెండ్ మారింది, మారిపోయారు ఇప్పుడు. నౌ దే హావ్ ఫర్గాటెన్ దట్ ఐఎమ్ ఫీమేల్ అండ్ యాక్టర్ అండ్ ఆల్. నౌ సీరియస్ కామెంట్స్ వస్తున్నాయి. సో దే లెర్న్ దట్ లాంగ్వేజ్, అవి కూడా మార్చుకున్నారు కొద్దిగా. థ్యాంక్ యూ కవిత. వన్ థింగ్ ఇస్, I want to say something for our tribe, matlab our tribe of women in public life, women in front of the camera. Always a pleasure talking to you, Kavita. నా తరపు నుంచి నేను కూడా ఒక మాట కొంచెం పంచుకోవాలని అనుకుంటున్నాను. అబౌట్ ఆ ట్రైబ్ అంటే మీలాంటి నేలాంటి పబ్లిక్ లైఫ్ లో అండర్ ద పబ్లిక్ స్కానర్ ఉన్న ఆడవాళ్ళ గురించి. బికాస్ సినిమాలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి పబ్లిక్ రియాక్షన్స్ అప్పుడు సోషల్ మీడియా లేని టైంలో ఎవరికి తెలీదు. బట్ నౌ ఎవ్రీబడి కెన్ హియర్ ఎవ్రీబడీస్ వాయిసెస్ అండ్ I can see that it is every day is a challenge for women to go out and do their jobs. And people like you are a big inspiration, big role model for the future generation. So I'm a big admirer of you, and you have managed, you have struggled without any background. You have struggled to come to the position you are. Carry on what you're doing. It's a very responsible thing to do. And just by being yourself, just by doing what you do, you're a big inspiration to hundreds and thousands of future achievers, women achievers. So thank you. Thank you so much, Kasturi garu. Nice words from you and best wishes to you andi. Meer ilage boldness ni ilage continue cheyandi. Thank you so much andi. Thank you. Bye. Thank you andi. Nice talking with you. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ కస్తూరి గారు. తను అనుకున్న మాటల్ని, తను ఏవైతే చెప్పాలనుకున్నారో ధైర్యంగా అలాగే చెప్తుంటారో. తను చేయాలనుకున్నది ఎవరు ఏమనుకున్నప్పటికీ
చెప్పే తత్వాన్ని కస్తూరి గారు అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. బెస్ట్ విషెస్ టు కస్తూరి గారు. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.